ఈ ఫేస్ మీద ఇంజురీస్ ఉన్నాయి. మరి ఈ ఫేస్ మీద ఇంజురీస్ అనేటువంటివి ఈ రిపోర్ట్లో వచ్చాయి. వీటికి సంబంధించి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి నరేషన్ ఏమిటంటే, ఇలా వెళ్ళి పడినప్పుడు రాళ్ళకు గుద్దుకోవడం జరిగింది ముఖం, అందుకే ముఖం మీద ఇంజురీస్ వచ్చాయి అన్నారు. మరి ముఖం మీద ఇంజురీస్ వస్తే హెల్మెట్ ఉన్న భాగంలో వెనక భాగాన తలకి ఎట్లా గాయం జరిగింది? ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. మరి బోత్ సైడ్స్ ఎట్లా జరిగింది? వెళ్ళి బొక్కబారులుగా పడిన వ్యక్తి మీద మోటార్ బైక్ తిరగేసి వెల్లకెళ్ళ పడుకున్న వ్యక్తి మీద మోటార్ బైక్ ఎట్లా వచ్చి పడింది? సో ఇప్పుడు మనము ఫిజిక్స్ వైపు ఆలోచించినా కూడా ఈ వెలాసిటీతో వెళ్తున్న వెహికల్ సడన్గా గుద్దుకున్నప్పుడు దాని మీద కూర్చున్న వ్యక్తి ఎగిరిపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎగిరిపడిన వ్యక్తి బోర్లుగా పడి మళ్ళీ అతను ఇలా తిరగబడిన తర్వాత అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడు వచ్చి బైక్ పడిందా? సో ఇది చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ డౌట్స్ ఎక్కడ కూడా తీరడం లేదు. మరి అదొక వైపు అయితే ఈ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఇప్పుడు ఈ లోయర్ జా కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జా బోన్స్ కానీ చూస్తే వాటిని మనం మామూలుగా మ్యాండిబుల్ బోన్, మ్యాగ్జిల్లా బోన్ అని అంటాము. ఈ మ్యాండిబుల్ బోన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ది హ్యూమన్ బాడీ. సాధారణ పరిస్థితిలో ఆ బోన్ అసలు బ్రేక్ అయ్యే పరిస్థితే ఉండదు. బలమైనటువంటి ఒక ఆయుధంతో, వెపన్తో కొట్టి పగలగొడితే తప్ప నార్మల్ యాక్సిడెంట్స్లో అది జరగదు. సో ఇదొక అంశం అయితే, ఒక కామన్ సెన్స్ నేను మాట్లాడుతున్నాను. అది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఒక దోమ లాంటిది వచ్చింది, రాగానే తెలియకుండానే నేను ప్రెస్ మీట్లో ఉన్నా నా రిఫ్లెక్సెస్ ఏం చేసినాయి, నా చేతితో ఆ దోమ కొట్టడం, కళ్ళు మూయటం జరిగింది. అంటే ఏదైనా కళ్ళ ముందుకు వచ్చినా, లేదు ఎక్కడైనా మనం గుద్దుకుంటున్నాం అని అనిపించినా రిఫ్లెక్సెస్ ఉంటాయి న్యాచురల్లీ. చిన్న పిల్లవాడు మాటలు కూడా రాని వ్యక్తికి ఏదైనా తగిలితే ఆటోమేటిక్గా రిఫ్లెక్సెస్ అనేవి చేతులు అడ్డం పెట్టుకోవడం అనేది జరుగుద్ది. అలాంటిది మనిషి ఎగిరి పడుతున్నప్పుడు ఖచ్చితంగా చేతులు అడ్డం పెట్టుకునేటువంటి న్యాచురల్ రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఎనీ యాక్సిడెంట్ మొట్టమొదట దెబ్బ తగిలేది చేతులకి. మొదట బ్రేక్ అయ్యేటువంటి బోన్స్ ఈ హ్యాండ్ బోన్స్, ఫోర్ ఆర్మ్ బోన్స్, షోల్డర్ బోన్స్, ఇట్లాంటివి ముందు బ్రేక్ అవుతాయి. ఇవేవి బ్రేక్ అవ్వకుండా డైరెక్ట్గా, అంటే ఎలా వెళ్ళి గుద్దుకుంటుంటే ఒక ఆస్ట్రోనాట్, కాస్మోనాట్ లాగా ఎలా వెళ్ళిపోయి ముఖాన్ని గుద్దేసుకున్నట్టు, ఆ ముఖానికే ఈ బ్రేక్స్ అన్నీ వచ్చినట్టు, ద స్ట్రాంగెస్ట్ బోన్ బ్రేక్ అయిపోయినట్టు, ఈ రకమైనటువంటి స్టోరీ అల్లినట్టే అనిపిస్తుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. అదే అభిప్రాయం పదే నా దృష్టి కూడా తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మల్టిపుల్ ఇంజురీస్ని జరిగినటువంటి పరిస్థితిలో మరి ముఖమంతా ఛిద్రమైపోయింది, పెదవులు కట్ అయిపోయినాయి, స్ట్రాంగెస్ట్ బోన్ పగిలిపోయింది, మ్యాగ్జిల్లా పగిలిపోయింది.